వెల్కమ్ వన్ అండ్ ఆల్ టు ఎడ్యుమాస్టర్ సిబిఎస్ఈ. ఈరోజు మనం 8th క్లాస్ ఎన్సీఆర్టీ సిలబస్ చాప్టర్ 1 విట్ అండ్ విజ్డమ్ గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఒకవేళ మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి. సో ఈరోజు మనం నేర్చుకోబోతున్నది ద విట్ దట్ వన్ హార్ట్స్. సో ఇక్కడ మీరు విట్ అనే వర్డ్ కానీ చూసినట్లయితే సో విట్ అంటే ఏంటి? విట్ అంటే చాలా తెలివిగలవాడు అనేసి. సో ద విట్ దాట్ వన్ హార్ట్స్. సో లెట్ us డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. సెలెక్ట్ క్వాలిటీస్ ఆఫ్ ఎ పర్సన్ హూ యూసెస్ విట్ ఫ్రమ్ ద బాక్స్ గివన్ బిలో. సో ఈ విట్ తెలివిగలవాడు ఉన్నాడు కదా, సో తెలివిగలవాడికి ఆ పర్టికులర్ వర్డ్కి మ్యాచ్ అయ్యే వర్డ్స్ గురించి వీళ్ళు ఇక్కడ అడుగుతున్నారు. సో ఏమేమి అవ్వచ్చు ఆ వర్డ్స్ అనేది. సో మనం ఇక్కడ వర్డ్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వర్డ్ వచ్చేసి వైజ్. వైజ్ దానికి మ్యాచ్ అవుతుంది. వైజ్ అంటే చాలా తెలివిగల మనిషి అనేసి. నెక్స్ట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ కూడా దానికి మ్యాచ్ అయ్యే వర్డ్ ఇది. నెక్స్ట్ అబ్జర్వెంట్. అబ్జర్వెంట్ అంటే అన్ని క్షుణ్ణంగా పరిశీలించే వాళ్ళు. నెక్స్ట్ చార్మింగ్. నెక్స్ట్ హ్యూమరస్. హ్యూమరస్ అంటే నవ్వుతూ ఒక విషయాన్ని తెలియజేసే వాళ్ళని. నెక్స్ట్ క్రియేటివ్. క్రియేటివ్ అంటే వాళ్ళు ప్రతి ఒక్క దాంట్లో కొత్త విధంగా వాళ్ళు దాన్ని చూపగలిగేది. సో విట్ అనే వర్డ్కి మనం ఇలాగా మ్యాచ్ అయ్యే వర్డ్స్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం. సో నెక్స్ట్ ఇక్కడ ఈ స్టోరీ వచ్చేసి ఒక విజయనగరం ఎంపైర్ వాజ్ రెనోడ్ ఫర్ ఇట్స్ గ్లోరీ. సో ఇక్కడ ఒక రాజు గురించి డిస్కస్ చేయబోతున్నాము. ఈ రాజు ఎవరో కాదు, కృష్ణదేవరాయ. ఆయన రాజు గురించి. సో ఈ రాజు ఇంకా తన కింద వర్క్ చేసే ఆ పోయట్ ఎవరైతే ఉన్నారో తెనాలి రామకృష్ణ గురించి. సో ఇక్కడ చూస్తున్న ఇమేజ్ వచ్చేసి రాజు గురించి. ఇంకా ఈ యూనిట్లో కష్టమైన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్స్ మీనింగ్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? సో ఈ వర్డ్స్ మనం మీనింగ్స్ చదువుతూ ఈ పర్టికులర్ లెసన్ అనేది నేర్చుకుందాం. ద విజయనగరం ఎంపైర్ వాజ్ రెనౌండ్ ఫర్ ఇట్స్ గ్లోరీ. రెనౌండ్ మీనింగ్ ఏంటి? వెల్ నోన్ అంటే ఎక్కువ ఫేమస్ అనమాట. గ్లోరీ, వెల్త్ అండ్ కల్చరల్ అచీవ్మెంట్స్ అంటే అక్కడ గెలుపు గురించి, అక్కడ ఉన్న వెల్త్ అంటే సంపద గురించి, ఇంకా కల్చరల్ అచీవ్మెంట్స్ అంటే అక్కడ వాళ్ళ యొక్క కల్చరల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా అన్ని అచీవ్ చేసేవాళ్ళు. అమాంగ్ ఇట్స్ మెనీ ఇల్లస్ట్రియస్ రూలర్స్. సో అక్కడ చాలా మంది రాజులు వచ్చేసి ఆ పర్టికులర్ రాజ్యాన్ని ఏలారు. కాకపోతే రెస్పెక్టెడ్ అండ్ ఫేమస్. సో దాంట్లో చాలా ఇల్లస్ట్రియస్ అంటే రెస్పెక్టెడ్ అండ్ ఫేమస్ ఇల్లస్ట్రియల్ రూలర్స్. కింగ్ కృష్ణదేవరాయ ఈయన ఎప్పటి నుంచి రూల్ చేశారంటే 1509 నుంచి 29 CE. స్టూడ్ అవుట్ యాజ్ ఏ వైస్ అండ్ పవర్ఫుల్ మోనార్క్గా. సో ఆయన చాలా తెలివిగల ఇంకా పవర్ఫుల్ కింగ్గా ఆయన అక్కడ ఏలాడనమాట ఆ రాజు. మోనార్క్ అంటే ఏంటి అంటే ఆయనే మొత్తం రాజులాగా అక్కడ ఉండడం అనమాట. నెక్స్ట్ హిస్ రైన్ ఈజ్ ఆఫన్ రెఫర్డ్ టు యాజ్ ద గోల్డెన్ ఎరా. సో ఆయన అక్కడ ఉన్న రోజులు ఆ విజయనగరం ఎంపైర్ ఏదైతే ఉందో దాన్ని వెన్ ఆర్ట్, లిటరేచర్ అండ్ ఆర్కిటెక్చర్ వేర్ ఫ్లరిష్డ్. సో ఆయన పీరియడ్లో ఒక ఆర్ట్కి సంబంధించింది, లిటరేచర్కి సంబంధించింది అంటే చదువుకి రిలేటెడ్, ఆర్కిటెక్చర్ లోపల ఉన్న అందాలు సంబంధించిన అవి చాలా గొప్పగా ఉన్నాయి అనమాట. ఏ గ్రేట్ ప్యాట్రాన్ ఆఫ్ లెర్నింగ్. ప్యాట్రాన్ అంటే ఏంటి? సపోర్టర్. అంటే ఆయన ఇలాంటివన్నీ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు స్కూల్లో ఎలాగో కోకరికులర్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేస్తారు, అదేవిధంగా కృష్ణదేవరాయ వాజ్ నాట్ ఓన్లీ అన్ ఎమినెంట్ వారియర్. ఎమినెంట్ మీనింగ్ ఏంటంటే ఫేమస్. ఎమినెంట్ అంటే ఫేమస్. ఒక ఫేమస్ వారియరే కాకుండా, వారియర్ అంటే ఏంటి? ఒక గొప్ప యోధుడు, బట్ ఆల్సో ఏ గిఫ్టెడ్ పోయెట్. ఆయన ఒక మంచి కవి కూడా. హిస్ వర్క్స్ సచ్ యాజ్ ద ఎపిక్ అముక్త మల్యద. ఆయన రాసిన వర్క్స్లో ఫేమస్ వచ్చేసి అముక్త మల్యద. నెక్స్ట్ ఇంకా సాంస్క్రిట్ డ్రామా జాంబవతి పరిణయం. ఇవి ఇప్పటికీ చాలా ఫేమస్ అన్నమాట, అముక్త మల్యద అండ్ జాంబవతి పరిణయం. నెక్స్ట్ ఇది ఆయన కృష్ణదేవరాయ, ఆయన రాజుగారు. ఆయన కింద ఉన్న మినిస్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇమేజెస్. సో ఆయన కింద ఉన్న మినిస్టర్స్ వీళ్ళందరూ. సో కృష్ణదేవరాయ కోర్ట్ వాజ్ హోమ్ టు 8 సెలబ్రేటెడ్ పోయెట్స్. సో ఆయన యొక్క కోర్ట్ ఏదైతే ఉందో అక్కడ ఆల్మోస్ట్ 8 గొప్ప గొప్ప కవుల గురించి వాళ్ళు అక్కడ ఆయన కింద ఉంటారు.
సో దీస్ పోయట్స్ ఇంక్లూడింగ్ అల్లసాని పెద్దన్న ఇంకా తెనాలి రామకృష్ణ ఆయన కింద చాలా ఈ పర్టికులర్ పోయట్ రిలేటెడ్ దాంట్లో వాళ్ళు దిగ్గజాలు అనమాట. సో అష్టదిగ్గజాలు అనేవారు. ఎన్రిచ్డ్ ఇన్ లిటరరీ ట్రెడిషన్ విత్ దేర్ మాస్టర్ పీసెస్. తెనాలి రామకృష్ణ ఇన్ పర్టికులర్ వాజ్ నోన్ ఫర్ హిస్ క్విక్ విట్ అండ్ హ్యూమర్. సో అందులో ఎస్పెషలీగా ఈ తెనాలి రామకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా ఫేమస్. ఆయన యొక్క తెలివికి ఇంకా నవ్వుతూ అన్ని కన్వే చేయడంలో ఆయన చాలా ఫేమస్ అనమాట. ఎర్నింగ్ హిమ్ ఏ స్పెషల్ ప్లేస్ ఇన్ ద కింగ్స్ కోర్ట్ యాజ్ బోత్ పోయట్ అండ్ విట్టి అడ్వైజర్. సో ఆయన అందరికన్నా ఎందుకు డిఫరెంట్ అంటే ఆయన బోత్ విట్ యాజ్ వెల్ యాజ్ ఆయన హ్యూమర్గా అన్ని సజెషన్స్ అనేది ఇచ్చేవాడు. హిస్ క్లెవర్ సొల్యూషన్స్ టు సీమింగ్లీ ఇన్సర్మౌంటబుల్. ఇన్సర్మౌంటబుల్ మీనింగ్ ఏంటంటే అన్డిఫీటబుల్. ఇన్సర్మౌంటబుల్ మీనింగ్ అంటే అంటే వాళ్ళని ఎవరు ఓడించలేరు. అన్డిఫీటబుల్ అంటే కెనాట్ బి డిఫీటెడ్ అనమాట. కెనాట్ బి డిఫీటెడ్. సో ఈవెన్ ద వైసెస్ట్ రూలర్స్ అంటే అప్పట్లో మహామహులు ఎవరైతే రాజులు అప్పట్లో ఆక్రమించడానికి రూల్ చేయడానికి ట్రై చేశారో ఫేస్ మూమెంట్స్ ఆఫ్ డిస్హార్మనీ. డిస్హార్మనీ మీనింగ్ ఏంటంటే అంటే ఒక పర్టికులర్ మాటకి కరెక్ట్గా రాకపోవడం, అంటే ఒక అగ్రిమెంట్ లేకపోవడం, ఒక విషయాన్ని వాళ్ళు డిసైడ్ అయ్యారు అంటే ఆ డిసిషన్ మీద నిలబడలేకపోవడం. అట్ వన్ సచ్ టైమ్ ద కింగ్ హ్యాడ్ ఎ క్వారల్ విత్ హిస్ కింగ్. సో అలాంటి టైంలో ఆయన తన రాణి ఎవరైతే ఉన్నారో క్వీన్ తిరుమలాంబాల్తో గొడవ వేసుకున్నారనమాట. ఓవర్ ఎ సీమింగ్లీ ట్రివియల్ అంటే ఏంటి, చాలా అన్ఇంపార్టెంట్, అంటే అది పెద్ద విషయం కూడా కాదు, కాకపోతే చిన్న గొడవ జరిగిందనమాట. ఎవరికి, రాజుగారికి ఇంకా రాణిగారికి. సో ఇక్కడ ఈమె ఆ రాణి పేరు ఆవిడ తిరుమలాంబాల్. సో రాజుకి రాణికి చిన్న గొడవలా జరిగింది. ఆమె పేరే తిరుమలాంబాల్. ఫర్ వీక్స్ he did not utter a single word to her and in his frustration stopped visiting her. సో చాలా వారాలుగా ఆయన ఆమెతో మాట్లాడలేదు, ఇంకా ఆవిడని కలవలేదన్నమాట. His absence cast a shadow over the palace and the once cheerful corridors seemed quiet and forlorn. సో దీనివల్ల ఏమైంది, ఆయన బొత్తిగా రాణి ఉన్న ప్లేస్కి వెళ్ళడం మానేశారు. దానివల్ల అక్కడ ఉన్న కారిడార్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు నవ్వుతూ కలకల్లాడే ఆ కారిడార్స్ కూడా సైలెంట్ అయిపోయాయి. ఇంకా ఫార్లోరన్ అంటే చాలా లోన్లీగా అయిపోయాయి అనమాట, అంటే ఒంటరిగా. తిరుమలాంబాల్ డిస్ట్రాట్ అండ్ అప్సెట్. డిస్ట్రాట్ మీనింగ్ కూడా సేమ్, దట్ ఈస్ అప్సెట్. ఆవిడ చాలా అప్సెట్ అయిందనమాట, అలిగిందనమాట. అప్సెట్ ట్రైడ్ హర్ బెస్ట్ టు రిజాల్వ్, అంటే ఆవిడ చాలా ట్రై చేసింది ఆ రాజుని ఒప్పించడానికి, కానీ ఆ గొడవ ఎప్పటికీ అది తీరలేదు. విత్ నో అదర్ ఆల్టర్నేటివ్ షీ డిసైడెడ్ టు సీక్ హెల్ప్ ఆఫ్ తెనాలి రామకృష్ణ. ఇంకా ఆవిడ వల్ల కాలేదు, ఆవిడేం చేశారు, ఆ కోర్టులో ఎవరైతే బ్రిలియంట్ పోయెట్, విట్టి పోయెట్ ఎవరు అంటే ఆ తెలివిగల పోయెట్, ఆ కవి ఎవరైతే ఉన్నారో రామకృష్ణ ఉన్నారు కదా, ఆయన్ని అడిగింది అనమాట. ఆయన్ని అడిగింది, ఆయనకు ఓపిక్గా విన్నాడు ఈ క్వీన్ ఏం చెప్తుందో అనేసి. ఆ ఇన్సిడెంట్ మొత్తం చెప్పసాగింది, అసలు ఆ గొడవ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది అనేసి. ఆ స్టోరీ అనేది ఆమెకి తిరుమలాంబాల్ ఆయనకి చెప్తుంది అనమాట. సో ఆ స్టోరీ ఏంటంటే, ద కింగ్ రోట్ ఏ పోయం. ఆ రాజు గారు ఎవరైతే ఉన్నారో కృష్ణదేవరాయ, ఆయన ఒక పోయం రాశారనమాట. షీ బిగేన్ హర్ వాయిస్ ట్రెంబ్లింగ్, అంటే అదురుతూ ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ చెప్పసాగారు. ఇట్ వాస్ ఫిల్డ్ విత్ వేగ్ ఎక్స్ప్రెషన్. సో ఆయన చెప్పిన ఆ పోయం ఏదైతే ఉందో, వేగ్ అంటే అన్క్లియర్. వేగ్ మీనింగ్ ఏంటంటే అన్క్లియర్, అంటే క్లారిటీ లేదు అసలు అది ఏంటి అనేసి. సన్ మూన్ అంటే సన్, మూన్, స్టార్స్, బ్యూటిఫుల్ స్కై, బట్ ఇట్ మేడ్ నో సెన్స్ వెన్ హీ ట్రైడ్. సో ఆయన చెప్పిన దాంట్లో సూర్యుడు గురించి చెప్పాడు, చంద్రుడి గురించి ఉంది, నక్షత్రాల గురించి ఉంది, పైన ఆకాశం గురించి ఉంది, కాకపోతే అవి అది ఇంటర్ కనెక్టెడ్ లేదనమాట ఆ స్టోరీ. reciting to its to his ministers, they all avoided him. సో ఆయన అదే సేమ్ పోయంని ఆయన కింద ఉన్న మినిస్టర్స్కి చెప్పాడు. కాకపోతే అందరూ ఏం చేశారు, ఆ పర్టికులర్ పోయం గురించి చెప్పినప్పుడు మేకింగ్ ఎక్స్క్యూజెస్. ఇట్ వాజ్ లేట్ ఈవినింగ్ వెన్ హీ కేమ్ టు మీ. సో అందరికీ చెప్పారు, కానీ అందరూ తప్పించుకొని తిరిగారు అనమాట అది వినకుండా. ఆయనకి ఇంకా వేరే ఆడియన్స్ కూడా లేరు వినడానికి.
సో హీ బిగేన్ రిసైటింగ్ ఇట్ టు మీ. ఇంకా ఆయన మినిస్టర్స్ ఎవరు వినకపోయేసరికి ఆయన ఏం చేశారు, ఆయన భార్య అయిన తిరుమలాంబాల్ దగ్గరికి వచ్చాడు. అప్పటికే ఏమో ఐ వాజ్ సో ఎగ్జాస్టెడ్ ఆఫ్టర్ ఏ టైరింగ్ డే, నేను అప్పటికే చాలా అలసిపోయి ఉన్నాను, ఆయన నా దగ్గరికి వచ్చారు. దానివల్ల ఏమైంది, ఐ యాన్డ్ నాట్ వన్స్ బట్ సెవరల్ టైమ్స్. ఆవిడ ఒక్కసారి ఆవలించలేదు, ఆయన ఆ పోయం గురించి చదివే కొద్దీ ఆమె ఎక్కువ సార్లు ఆవలించసాగింది. ద కింగ్ థాట్ ఐ వాజ్ డిస్రెస్పెక్టింగ్ హిస్ పోయం. సో ఆ రాజుగారు ఏమనుకున్నారు, నేను ఆ పోయంని డిస్రెస్పెక్ట్ చేస్తున్నాను, గౌరవం ఇవ్వట్లేదు. నేను ఆయన చెప్తున్న పోయంకి గౌరవం ఇవ్వట్లేదు, ఆయనకి మర్యాద ఇవ్వట్లేదు అనేసి ఆయన వెంటనే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. సో ఎవరైనా మాట్లాడేటప్పుడు అలాగా ఆవలించడం వల్ల ఏమైంది, ఆయన అయ్యో ఈమె నాకు మర్యాద ఇవ్వట్లేదు అనే దాంతో ఆ భావంతో ఆయన వెళ్ళిపోయారు. సిన్స్ దెన్ హీ వాజ్ నాట్ స్పోకన్ టు మీ. సో ఆ రోజు నుంచి ఈయన నాతో మాట్లాడలేదు. ఇఫ్ ఐ హ్యాడ్ నోన్ దిస్ వుడ్ హ్యాపెన్ ఐ వుడ్ హ్యావ్ చోజన్ అనదర్ డే. ఒకవేళ ఇలా జరుగుతుందని తెలుసుంటే నేను ఇంకో రోజు ఎప్పుడైనా ప్లాన్ చేసుంటాను ఆయన పోయం వినడానికి, కానీ ఏం చేయను రామా, హెల్ప్ మీ రామా అనేసి ఆమె తెనాలి రామకృష్ణ అని, అదే తెనాలి రామకృష్ణ అని ఇలా షార్ట్ ఫామ్ లో రామా అని పిలుస్తుంది. ఓన్లీ యూ కెన్ హెల్ప్ ద కింగ్ అండర్స్టాండ్. ఇప్పుడు నువ్వు ఒక్కడవే నాకు దారి, నీ వల్లే నాకు ఈ సిచ్యువేషన్ అనేది సాల్వ్ అవుతుందని చెప్పేసి ఆ క్వీన్ ఎవరైతే ఉన్నారో తెనాలి రామకృష్ణకి ఆవిడ రిక్వెస్ట్ చేయసాగిందనమాట. సో రామ నాడెడ్ థాట్ఫుల్లీ. సో రామ ఏం చేశాడు, ఇవన్నీ వినేసి ఆయన తల ఊపారనమాట, ఓకే ఇలా సిచ్యువేషన్ ఇలా జరిగిందా అని. ఇఫ్ యూ లైక్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు రిజాల్వ్ ద మ్యాటర్. సో ఆయన ఏం చేస్తాడు, ఓకే ఇప్పుడు ఇది నాకు తెలిసింది కదా, నేను ఇప్పుడు నా సాయశక్తులా నేను ప్రయత్నిస్తాను యువర్ హైనస్ రాణిగారు, బట్ దిస్ నీడ్స్ ఏ వెల్ ప్లాన్డ్ అప్రోచ్ అండ్ ఐ నీడ్ టు ఫైండ్ ద రైట్ స్ట్రాటజీ. కాకపోతే నేను రాజుగారిని అప్రోచ్ అవ్వాలి కాబట్టి నేను మంచి ప్లాన్ వేసుకొని ఇక్కడ అప్రోచ్ అవ్వాలి. ద క్వీన్ హూ హ్యాడ్ ప్లేస్డ్ హర్ లాస్ట్ హోప్ ఇన్ రామ అగ్రీడ్ అండ్ థ్యాంక్డ్ హిమ్ ప్రొఫ్యూస్లీ. సో ఇంకా ఆవిడికి వేరే ఆప్షన్ లేక ఆయన రిక్వెస్ట్ చేసుకుంది, ఆయన సాల్వ్ చేస్తాననేసరికి ఇంకా ఆయన్ని ఫుల్ థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేసింది. ద నెక్స్ట్ రోజు మార్నింగ్ ఏమైంది, ద రాయల్ కోర్ట్ వాజ్ బస్లింగ్ విత్ యాక్టివిటీ. బస్లింగ్ అంటే ఏం లేదు, బిజీగా ఉందన్నమాట ఆ రాజుగారి ద్వారం ఏదైతే ఉందో వాళ్ళ ఏరియా. మినిస్టర్స్, స్కాలర్స్ అండ్ కోర్టియర్స్ ఫిల్డ్ ద కోర్ట్ రూమ్ ఇట్స్ ఇంట్రికాట్లీ అనేసి ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్. సో ఆ రాజు కింద వర్క్ చేసే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో చాలా ప్రతిభావంతులు మినిస్టర్స్. స్కాలర్స్ అంటే వాళ్ళన్నిట్లో వాళ్ళు తీసుకున్న ఒక కెరీర్లో వాళ్ళ దిట్టలు అనమాట. సో కార్వ్డ్ పిల్లర్స్ టవరింగ్ టువర్డ్స్ ద హై సీలింగ్. సో ఆ రాజుగారి బిల్డింగ్ ఏదైతే ఉంది కదా, ఆ పైన ఆ పిల్లర్స్ అంటే ఆ స్తంభాలు ఏదైతే ఉన్నాయో అన్నిటిపైన బాగా చెక్కి ఉన్నాయి అనమాట. రేస్ ఆఫ్ సన్లైట్ స్ట్రీమ్డ్ త్రూ ద ఓపెన్ విండో. సో సూర్యుడు యొక్క కిరణాలు ఏమవుతుంది, రాజుగారి ఆ కోర్ట్ లోపల పడుతుంది అనమాట. ఇల్యూమినేటింగ్ ద ఫ్లోర్ అడార్న్డ్ విత్ ఎక్స్క్విజిట్ రగ్స్. ఎక్స్క్విజిట్ అంటే ఫైన్ అండ్ అట్రాక్టివ్. సో సూర్య కిరణాలు వచ్చి ఆ ఫ్లోర్ పైన ఉన్న, అంటే ఆ గచ్చు పైన ఉన్న బ్యూటిఫుల్ మ్యాట్స్, రగ్స్ అంటే ఏం లేదు, అది మ్యాట్ తివాజీలా ఉంటుంది, అవి గొప్పగా మెరుస్తున్నాయి అన్నమాట. డిస్పైట్ ద లైవ్లీ చాటర్ ఎ టెన్షన్ హంగ్ ఇన్ ద ఎయిర్. సో చూడడానికి అంత ఎన్విరాన్మెంట్ అంత బాగున్నా కూడా కానీ అక్కడ మధ్యలో ఒక టెన్షన్ అనేది ఉంది రాజుగారి గురించి. ద కింగ్ సాట్ ఆన్ హిస్ ఆర్నెట్. సో కింగ్ ఎక్కడ కూర్చున్నారు, ఆర్నెట్ అంటే ఒక డెకరేటివ్ థ్రోన్, ఆయనకున్న కుర్జీ ఉంటుంది చూడండి, రాజుగారు కూర్చునే కుర్జీ, దానిపైన ఆయన కూర్చున్నారు అనమాట. హిస్ ఎక్స్ప్రెషన్ స్టర్న్, హిస్ షార్ప్ ఐ స్కానింగ్ ద రూమ్. సో ఆయన ఎక్స్ప్రెషన్ అనేది చాలా ఇలా స్టిఫ్గా ఉందన్నమాట. ఇంకా ఆయన ఆ రూమ్లో కూర్చున్న ప్రతి ఒక్క మనిషిని చూస్తున్నాడు. ఇట్ వాజ్ ఎవిడెంట్ దట్ ద అన్రిజాల్వ్డ్ క్వారల్ స్టిల్ గ్నాడ్ ఎట్ హిమ్. సో ఆయన చూస్తేనే అర్థమవుతుంది ఆయనకి ఆ రాణిగారికి జరిగిన ప్రాబ్లం ఏదైతే ఉందో అది ఇంకా సాల్వ్ అవ్వలేదు అని. The court discussion was centered on improving paddy cultivation. సో కోర్టులో రాజు ఇంకా ఆయన మంత్రులు ఈ బియ్యం పండించడం కల్టివేషన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు, అంటే వాళ్ళు ఉన్న రాజ్యంలో.
వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు ద మినిస్టర్స్ రోజ్ టు ప్రెజెంట్ దేర్ ఐడియాస్. సో ఇక్కడ ఆయనతో పాటు మినిస్టర్స్ ఎవరెవరు కూర్చోన్నారో ఒకరి తర్వాత ఒకరు నిలబడి వాళ్ళ యొక్క సజెషన్స్ అనేది ఇవ్వడం స్టార్ట్ చేశారు. మనం ఈ రైస్ పంటని ఎలాగా ఇంప్రూవ్ చేయొచ్చు అని. కొంతమంది ఏం సజెషన్ చేశారు, ఇరిగేషన్ గురించి. ఇరిగేషన్ అంటే ఇప్పుడు ఆ పొలంకి నీళ్ళు ఎలా రావాలి, ఇంకా ఇరిగేషన్ నెట్వర్క్స్ గురించి. కొంతమంది ఏమన్నారంటే మంచి మంచి ఎరువులు, అంటే మంచి ఎరువు కానీ మనం ఇంప్రూవ్ చేస్తే మనకి మంచిగా వస్తాయి క్రాప్స్ అని. ఇలాగ సజెషన్స్ అందరూ ఒకరి తర్వాత ఒకరు ఇస్తూ ఉన్నారు. కానీ తెనాలి రామ్ ఏం చేశాడు, ఒక మూలలో సైలెంట్ గా నిలబడుకున్నారు అనమాట. అబ్జర్వింగ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ వన్ విత్ ఏ అమ్యూజ్డ్ స్మైల్. సో ఆయన నవ్వుతూ స్మైల్ చేస్తూ ఒక మూలకి నిలబడ్డాడంట. ఎవరు, ఈయనే తెనాలి రామకృష్ణ. ఓకేనా. ఫైనలీ ద కింగ్ కాల్డ్ అపాన్ రామ. సో లాస్ట్కి ఏం చేశారు, ఆ కింగ్ వచ్చేసి రామ అని పిలిచారు. ద చాటర్ ఇన్ ద కోర్ట్ డైడ్ డౌన్ యాజ్ ఆల్ ఐస్ టర్న్ టు హిమ్. సో అప్పటి వరకు వాళ్ళందరూ గుసగుసలాడుతూ మాట్లాడుతున్నారు కదా, ఆ సౌండ్ మొత్తం ఒకసారిగా సైలెంట్ అయిపోయింది అనమాట. రామ అప్రోచ్డ్ ద థ్రోన్. ఆయన ఆ రాజుగారు కూర్చున్న సింహాసనం దగ్గరికి వెళ్ళారు. ఏం చేశాడు, ఒక ప్లేట్ నిండికి ప్యాడీ సీడ్స్, ఈ బియ్యం పండించే విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇలా ప్లేట్లో పెట్టుకొని ఆయన రాజు దగ్గరికి వెళ్ళారు అనమాట. అది ఎలా వెళ్ళారు కనిపిస్తుంది కదా, తల ఇలాగా కిందకి వంచుకొని ఆయన వెళ్ళాడు. హీ బిగన్, యువర్ మెజెస్టీ రాజుగారు, ఐ బ్రింగ్ యువర్ రెవల్యూషనరీ టైప్ ఆఫ్ ప్యాడీ సీడ్స్. చూడండి, నేను చాలా కొత్త రకమైన గింజల్ని తీసుకొచ్చాను. ఒక్కసారి దీన్ని నాటిన తర్వాత ద ఈల్డ్ ఏదైతే ఉందో, అంటే మనం ఆ విత్తనాలు నాటిన తర్వాత మన చేతికి పంట ఏదైతే వస్తుందో విల్ బి 3 times గ్రేటర్ దెన్ ద కరెంట్ రిజల్ట్స్. ఇప్పుడు మీరు పండిస్తున్న దానికన్నా 3 మనం ఇంకా గొప్పగా పండించవచ్చు అని చెప్తాడనమాట. ఏ మర్మర్ స్వెప్ట్ తూదరు. అప్పుడు పక్క నుంచి ఎవరో గుసగుసలాడుతూ చెప్పారు. ఏమని, జస్ట్ విస్పర్డ్ జస్ట్ లౌడ్ ఎనఫ్ టు బి హర్డ్, ఐ వండర్ ఇఫ్ దీస్ ఆర్. ఒకరు గుసగుసలాడుతూ చెప్పారు. ఏమని, ఇవేమైనా మ్యాజిక్ ఉన్న విత్తనాలా. నెక్స్ట్ అతను ఏం చేశాడు, నెక్స్ట్ హీ విల్ క్లెయిమ్ దే గ్రో వితౌట్ వాటర్. ఇంకొంచేపు కానీ రాజుగారు మీరు ఆ తెనాలి రామకృష్ణ చెప్పింది విన్నట్లయితే ఆయన ఇంకా గింజలకి అసలు ఆ విత్తనాలకి నీళ్లు కూడా పోయకూడదు అంటాడేమో అనేసి. దాని తర్వాత ఏమైంది, ఇంకొకరు పక్క నుంచి గుసగుసలాడడం స్టార్ట్ చేశారు. పర్హాప్స్ హీ ఫౌండ్ దెమ్ ఆన్ ద మూన్. మేబీ ఆయన దాన్ని చంద్రమండలం నుంచి పట్టుకొచ్చారేమో అని పక్కన ఉన్న మినిస్టర్స్ ఒకరి తర్వాత ఒకరు ఇలా గుసగుసలాడడం స్టార్ట్ చేశారు. స్నిక్కర్స్ రిపుల్డ్ త్రూ ద కోర్ట్. స్నిక్కర్స్ అంటే ఏంటి, సప్రెస్డ్ లాఫ్టర్. అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, స్నిక్కర్స్ సప్రెస్డ్ లాఫ్టర్ అంటే నవ్వు వస్తుంది అందరికీ. కాకపోతే నవ్వు ఆపుకున్నప్పుడు ఎలాగా, నోటికి అడ్డుగా చేయి పెట్టుకుని నవ్వు ఆపుకున్నప్పుడు ఎలా ఉంటుంది, సో అలాగందరూ మాట్లాడుకుంటున్నారు. ద కింగ్ ఫ్రౌండ్ అంటే ఇప్పుడు మనం ఆశ్చర్యానికి గురైనప్పుడు ఇలాగా మన ఐబ్రోస్ ఏదైతే ఉన్నాయో పైకి ఇలా ముడుచుకుంటాయి కదా, దాన్ని ఫ్రౌండ్ అంటారు. సో కింగ్ ఇలాగా తన కళ్ళుని ఇలా పైకి అనేసి ఆయన ఇంప్రెస్ అవ్వలేదు ఆ మాటలకి. దట్ సౌండ్స్ అబ్సర్డ్. నువ్వు చెప్పేది ఏంది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు, అంటే ఒక లాజిక్ లేదు నువ్వు చెప్పిన దానికి అంటారనమాట. హీ మట్టర్డ్, సచ్ కల్టివేషన్ వుడ్ నీడ్ స్పెషల్ సాయిల్. ఒకవేళ నువ్వు చెప్పిన దాని ప్రకారం 3 పంట రావాలి అంటే మనకి మంచి మట్టి కావాలి, ఇంకా మంచి ఎరువులు కావాలి, ఇంకా మన వేసిన పంటకి పురుగులు పట్టుకుండాలంటే దానికి మంచి ఇన్సెక్ట్ రెపెలెన్స్, పెస్ట్ కంట్రోల్ అవన్నీ ఉండాలి. ఇఫ్ బై ఛాన్స్ సంథింగ్ వర్ టు గో రాంగ్ అవర్ ఫార్మర్స్ విల్ సఫర్. సో ఒకవేళ మనం ఎలాంటి చిన్న పొరపాటు చేసినా కూడా మన ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నష్టపోతారు అనేసి. రామా స్మైల్డ్ అన్ఫేస్డ్. కానీ రామా ఫేస్లో ఎటువంటి వరీ కనిపించలేదు, అంటే ఆయనలో పెద్దగా మార్పేం రాలేదు. దట్ మే బి ట్రూ మెజెస్టీ, కానీ మీరు చెప్పింది కూడా కరెక్టే రాజుగారు. బట్ రియల్ ఇష్యూస్ లైస్ నాట్ విత్ ద సీడ్స్. కానీ ఇక్కడ ప్రాబ్లం గింజల గురించి కాదు, విత్తనాల గురించి కాదు, బట్ విత్ ద పర్సన్ హూ సోస్ దెమ్. సో ఎవరైతే ఆ విత్తనాలని నాటుతారో వాళ్ళతోనే ప్రాబ్లం అని చెప్తాడనమాట. Hush, a fell over the court. Hush fell over the court as Rama's words hung in the air. The king's eyebrows furrowed. సో ఆయన చెప్పేసరికి అందరూ ష్ అని సైలెంట్ అయిపోయారు. వాట్ ఈస్ రాంగ్ విత్ ద పర్సన్ హూ సోస్ ద సీడ్స్? స్పీక్ క్లియర్లీ రామా, హీ రోడ్. ఆయన కొంచెం గట్టిగా అరిచాడు అనమాట.
అంటే గింజలు వేసేవాడితో ఏం పని, అంటే విత్తనాలు చల్లేవాడితో ఏం పని, ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని చెప్తాడు. Rama glanced around the court, his sharp gaze meeting the skeptical eyes of the courtiers. సో ఆయన షార్ప్గా చూస్తూ అక్కడ ఉన్న కోర్టులో జనాలు ఎవరైతే ఉన్నారో మినిస్టర్స్ని వాళ్ళు డౌట్ఫుల్గా చూస్తున్నారు అనమాట. ఇతను if one were to sow seeds without proper care, no one would reap a good harvest, he said, pausing for effect. And what if the person had a habit of yawning while sowing? Wouldn't the seeds scatter unevenly? సో ఆయన మొత్తానికి ఏం చెప్పాడు అంటే, అంటే వేసే మనిషి మంచి ఒక సదుద్దేశంతో వేయాలి, లేదు అంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ విత్తనాలు వేసే మనిషి ఒకవేళ ఆవలిస్తూ ఆ గింజల్ని ఆ విత్తనాల్ని కానీ వేసినట్లయితే అవి ఒక ప్రాపర్ లైన్లో ఉండవు, పిచ్చి పిచ్చిగా పొలంలోకి వేసేస్తాడు అని చెప్తాడు. ఆయన ఈ మాట అనంగానే కోర్టులో ఉన్న మినిస్టర్స్ అందరూ గట్టిగా నవ్వేశారు. ద ఎర్లియర్ సార్కాజం రీప్లేస్డ్ బై జెన్యూన్ అమ్యూస్మెంట్. సో అందరూ నవ్వేశారు, కానీ రాజుగారికి మాత్రం ఒక విషయం అర్థమైంది. హీ సైడ్ అండ్ ఇన్స్టింక్టివ్లీ యాన్డ్. వెంటనే ఆయన ఏం చేశాడు, ఈ మాట విని ఆయన కూడా ఆవలించాడు. రామ వాచ్డ్ హిమ్ కీన్లీ. ఆయన రామ ఆ రాజుని చాలా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేశాడు. దెన్ కంటిన్యూడ్, యువర్ మెజెస్టీ, ఈస్ దర్ ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ హూ డస్ నాట్ యాన్. రాజుగారు, ఈ ప్రపంచంలో అసలు ఆవలించిన మనిషి లేడు. ఇట్ ఈస్ యాజ్ న్యాచురల్ యాజ్ బ్రీతింగ్. ఇప్పుడు మనం ఎలాగైతే మనం గాలి పీల్చుకుంటామో అదే విధంగా ఆవలించడం కూడా అంతే ఈక్వల్ అని చెప్తాడు అనమాట. ద కింగ్స్ ఎక్స్ప్రెషన్ షిఫ్టెడ్ యాజ్ రియలైజేషన్ డాన్. సో నెమ్మదిగా ఆ రాజు యొక్క ఎక్స్ప్రెషన్ అనేది మారిపోయింది. ఆయన వెంటనే ఏం చేశాడు, హిస్ మైండ్ రేస్డ్ బ్యాక్ టు ద క్వారల్ విత్ ద క్వీన్. సో ఆయన మనసులో ఆ రాణితో ఏదైతే గొడవ జరిగిందో దాని గురించి ఆయన ఆలోచించారు. హీ రిమెంబర్డ్ స్కోల్డింగ్ హర్ హార్ష్లీ. మళ్ళీ గుర్తొచ్చింది ఆయనకి ఆ పోయం చెప్పేటప్పుడు ఈ ఆవిడ ఆవలించిందని ఈ రాజుగారు ఆ రాణిని బాగా తిట్టేశాడనమాట. సో హీ రియలైజ్డ్ హౌ అన్ఫేర్. సో నేను ఇలా నడుచుకోవడం చాలా తప్పని ఆయనకు అర్థమవుతుంది. ఇఫ్ ఐ హ్యాడ్ known that yawning was not a sign of disrespect, I wouldn't have taken her gesture. సో ఒకవేళ అలాగ ఆవలించడం అనేది ఒక డిస్రెస్పెక్ట్ కాకపోయి ఉంటే నేను అలాగా ఆవిడని తప్పుగా అర్థం చేసుకొని ఉండును. హీ థాట్ రెగ్రెటింగ్ ఫిల్లింగ్ హిస్ హార్ట్. సో ఆయనకి చాలా బాధేసింది రాజుగారికి, ఎందుకు అనవసరంగా నేను తిరుమలాంబాల్ ఆ రాణిగారిని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను అనేసి. దట్ ఎవ్రీథింగ్ ద కింగ్ అప్రోచ్డ్ ద క్వీన్ విత్ సాఫ్టెండ్ ఎక్స్ప్రెషన్. సో దాని తర్వాత ఆయన చాలా మెల్లగా ఆ రాణిని అప్రోచ్ అయ్యారు. తిరుమలాంబాల్, హీ బిగాన్ హిస్ వాయిస్ జెంటల్. ఈసారి మరీ కఠినంగా కాకుండా మెత్తగా. ఐ హ్యావ్ బీన్ ఫూలిష్, నన్ను క్షమించు, నేను చాలా ఫూలిష్గా రియాక్ట్ అయ్యాను, అంటే అనవసరంగా నీపైన మండిపడ్డాను. ఐ లైక్ మై ప్రైడ్ బ్లైండ్ మీ, నేను గర్వంలో అసలు నేను కనుక్కోలేకపోయాను నేను చేస్తున్నది ఏంటో అని. ద క్వీన్ హూ హ్యాడ్ లాంగ్డ్ ఫర్ దిస్ మూమెంట్ స్మైల్డ్ అండ్ రిప్లైడ్. సో రాణిగారు ఎప్పుడెప్పుడు అసలు రాజుగారు వస్తారు మాట్లాడతారని ఆవిడ చాలా వెయిట్ చేసింది. సో ఇఫ్ యూ లైక్ వీ కెన్ లివ్ దిస్ క్వారల్ బిహైండ్ అస్, ఐ వుడ్ వెరీ మచ్ లైక్ టు లిసన్ టు యువర్ ప్రాబ్లమ్. సో ఇప్పుడు ఆ గొడవ అంతా మర్చిపోయి ఇప్పుడు నువ్వు మళ్ళీ నాకు ఈ పర్టికులర్ ఆ పోయం ఏదైతే ఉందో మళ్ళీ చెప్పు అంటాడు. రామ హూ హ్యాడ్ ఆర్కెస్ట్రేటెడ్ దిస్ సెటిల్మెంట్ ఫెల్ట్ విక్టీరియస్. సో తెనాలి రామకృష్ణ ఎవరైతే ఈ పర్టికులర్ అరేంజ్మెంట్ ఏదైతే చేశారో, ఆర్కెస్ట్రేట్ అంటే అరేంజ్మెంట్ చేశారో, ఆయన గెలిచాడనమాట. అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా ఇచ్చి, విత్తనాల గురించి ఎగ్జాంపుల్ లాగా ఇచ్చి ఆయన ఆ పర్టికులర్ సిచ్యువేషన్ని గెలిచారు. ద కింగ్ అండ్ ద క్వీన్ లేటర్ ప్రెజెంటెడ్ హిమ్ విత్ వాల్యుబుల్ గిఫ్ట్స్. సో తర్వాత రాజు రాణి ఇద్దరు ఆయనకి మంచి మంచి గిఫ్ట్స్ లాంటిది ఇచ్చారు ఆయన సర్వీసెస్కి. The royal couple bond was restored and the palace brimmed once again with joy and laughter. సో ఆ రాజుకి రాణికి మధ్యలో ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ తొలగిపోయి వాళ్ళ సంస్థానం ఏదైతే ఉందో మళ్ళీ యాజ్ యూజువల్ చాలా సంతోషకరంగా అది ముందుకి వెళ్ళడం సాగింది. సో మన ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఇంతవరకు మీరు నా లెసన్ లాస్ట్ వరకు విన్నట్లయితే మీ క్లాస్మేట్స్ గ్రూప్లో షేర్ చేయండి. మీ ఇంకా మీ ఫ్రెండ్స్, తెలుగు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రికమెండ్ చేయండి. Thank you once again, and don't forget to like my channel, share my channel and subscribe my channel. Thank you.